నమస్తే విధును స్వాగతం లక్ష్యం సభాజిత్తం. మరి ఈరోజు బిగ్ సెలబ్రిటీ అంటే బిగ్ బాస్ 3లో మరి 63 రోజులు కంటెస్టెడ్గా ఉండి చాలామంది అనుకుంటారు డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యానని. మరి యాక్టర్ కావాలనుకోలేదు, మరి నాకు ఆ విషయం పట్ల కూడా పెద్ద అవగాహన లేదు అని చెప్పుకుంటూ వచ్చినటువంటి యాక్ట్రెస్ హిమజారెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి 60 రోజుల జర్నీ, మరి 2013లో కెరీర్ స్టార్ట్ చేశారు, ఎలా ఉంది ప్రస్తుతం మన విషయాలు వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే హిమజా గారు. నమస్తే అండి సురేష్ గారు. ఎలా ఉన్నారు? సూపర్. ఎక్కడో మారుమూల ప్రాంతం అంటే గుంటూరులో బీర్లపాలెంలో టీచర్స్, ఒక టీచర్గా 4000 జీతం తీసుకునే వ్యక్తి. వాళ్ళు చెప్తానో వీళ్ళు చెప్తానో బాగున్నారా అని అంతవరకు మీరు తెలుసుకోలేదా బాగున్నారని? అఫ్కోర్స్ మీరు ఎవరైనా చెప్తేనే కదండి బాగున్నారని తెలిసేది. లేదంటే అద్దంలో ముఖం చూసుకుంటే ఎవరికి వాళ్ళు డెఫినెట్లీ బాగా నచ్చుతాం. చూసే వాళ్ళలో నేను బాగున్నా అనిపిస్తాయి, అందగైతే బాగా కిక్ పొగరని అంటారు కదా. అంత అందగత్త అని వినలేదు కానీ తెలుగు అమ్మాయి ఫేస్, హోమ్లీ ఫేస్ క్యూట్గా ఉంటుంది అని విన్నాను. అప్పుడు ఏమనిపించింది, మీరు ఎందుకు మరి ఈ రంగంలోకి వచ్చారు? ఎందుకు అంటే 2004లో మా ఫాదర్ ఒక షార్ట్ ఫిల్మ్కి సాంగ్స్ అండ్ డైలాగ్స్ రాశారండి, సర్వాంతర్యామి అని సాయిబాబా సచరిత గురించి. ఆ షార్ట్ ఫిల్మ్లో నాకు సిస్టర్ రోల్ ఇచ్చారు హీరోకి. మా డైరెక్టర్ వచ్చి శివాజీ గారు, ఈటీవీ సీరియల్ డైరెక్టర్. ఆయన వైజాగ్ వచ్చి షూట్ చేశారనమాట. షూట్ చేసినప్పుడు చిన్న క్యారెక్టర్ ఇచ్చిన, నేను బాగా చేశానని, మంచి ఆర్టిస్ట్ లక్షణాలు ఉన్నాయి నీకు, బాగా పెర్ఫార్మ్ చేస్తున్నావు, హైదరాబాద్ వస్తావా అన్నారు నన్ను. 2004లో. నేను అప్పుడు జస్ట్ ఏమో 9th ఏమో చదువుతున్నాను నేను. అప్పుడే కెరీర్ స్టార్ట్ చేశారు మీరు? అంటే కెరియర్ అంటే మా దేవుడికి సంబంధించింది కదా, సరే చిన్నదేదో ఇచ్చారు, ఓకే డన్, హ్యాపీ అనుకున్నాం. అయిన తర్వాత హైదరాబాద్ అది ఎక్కడో దూరం, మాకెవరూ లేరు, అది అయ్యే పని కాదని లైట్ తీసుకున్నాం. ఇంకా సరే పెరుగుతున్నాను, ఒక హోప్ పెరుగుతుంది కదా మన మీద. సరే టీచర్ జాబ్ చేశాను, అది సాటిస్ఫాక్షన్ లేదు నాకు. అరవడము, పిల్లల్ని సీరియస్ గా చేయడము. 2012 అంటే అప్పుడు ఎంతవరకు స్టడీ అయిపోయింది? ఓన్లీ డిగ్రీ, బిఏ. సో స్టడీ అయిపోతుంది, టీచర్ జాబ్కి వెళ్ళిపోయారు. సో సరే ఇన్కమ్ అయితే కావాలి నాకు, కొంచెం ఉంటది కదా, బాగా సంపాదించాలంటే బాగా మంచిగా బట్టలు కొనుక్కోవాలి, బాగా తినాలి, ఇష్టమైన ఐటమ్స్, ఇష్టమైన హోటల్ తినాలి, అట్లాంటివి ఉండేవి కానీ నాకు ఎందుకో నేను సంపాదించాలని ఉంటది కదా. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి మాది. ఏదన్నా ఇది కావాలంటే వెళ్దాం, ఈ మంత్ లో, ఈ వారంలో వెళ్దాము, ఫస్ట్ వీక్ లో వెళ్దాము, నెక్స్ట్ మంత్ శాలరీ వచ్చిన తర్వాత ఫస్ట్ వీక్ లో వెళ్దాము. డాడీ అట్లా చెప్పేవాళ్ళు. ఇట్లా కాదు, మనకి ఎప్పుడు ఏదనిపిస్తే అసలు చేసేటట్టు సంపాదించుకోవాలి అని అనిపించేది. సర్లే టీచింగ్, నాకున్న చదువుకి అదొకటే వచ్చింది. సో టీచింగ్ చేశాను, సాటిస్ఫాక్షన్ లేదు. నేను లాస్ట్ బెంచ్ స్టూడెంట్. బాగా స్పోర్ట్స్ బాగా యాక్టివ్గా ఉండేది. అల్లరి అంటే హిమజ అంటే అల్లరి స్కూల్లో. ప్రిన్సిపల్ కూడా ఇప్పటికీ నా పేరు గుర్తుంటది నాకు తెలిసి. అంతే. ఇన్ని మెట్లు దాటుకుంటూ వచ్చారు కదా, ఎవరన్నా ప్రపోజ్ చేశారా? డెఫినెట్లీ అండి, స్కూల్ నుంచి ఉంటాయి. ఎయిత్ నుంచి సరదాగా చిన్నపిల్లలు ఏమైనా ఎక్కువ ఎక్స్ప్రెస్ చేసేవారు మీ దగ్గరకు వచ్చి? ఐ లవ్ యూ, యూ లుక్ లైక్ సిమ్రాన్ అంట మా క్లాస్మేట్ రాజు, అదొకటి బాగా గుర్తుంటది నాకు. పేరు చిత్రేశ్వర్ అని క్లాస్మేట్. టచ్ లో డెఫినెట్లీ స్కూల్ క్లాస్మేట్స్ అందరు గ్రూప్స్ ఉంటాయి. ఇంకా తర్వాత అదంతా ఫేక్ ఇది అనిపించేది, జస్ట్ అట్రాక్షన్. ఏదో వెంటనే నేను ప్రపోజ్ చేయాలి, అప్పుడు లాక్ చేసినట్టు ఇట్లా ఇచ్చేవాళ్ళు అనమాట. ఫీల్ తోటి కాదని అందరికీ తెలుసు. అప్పుడే అర్థమైపోయింది ఇంటర్మీడియట్ లోనే, ఓకే ఇట్లా ఉంటారా అనేసి. మీరు ఎక్కడ కూడా ఏంటండి? లేదు అసలు. తిరిగి స్మైల్ ఇస్తేనే ఒక రచ్చ అయ్యేది. స్కూల్ చాలా స్ట్రిక్ట్ స్కూల్ మాది. సో తిరిగి స్మైల్ ఇస్తేనే చాలా రచ్చ అయిపోయి ప్రాబ్లం అయిపోయింది. సో చాలా స్ట్రిక్ట్ గా ఉండేది. కాలేజీలో అబ్బో అసలు ఇంటి పక్కనే కాలేజ్, ఇంటి నుంచి కాలేజ్కి వెళ్ళి కాలేజ్ అవగానే ఇంటికి రాడు. అస్సలు నో ఎంటర్టైన్మెంట్ ఇన్ కాలేజ్ లైఫ్ నాకు. ఎవరి నార్మల్ గా అందరూ ఎలా ఉంటారో అంతే అండి, నార్మల్.
అంటే ఆటలు అంటే మీరు అట్లా కాదు, ఈ కాలేజ్కి వచ్చేసరికి నేను గుంటూరు జిల్లా నుంచి వైజాగ్ వెళ్ళడం జరిగిందండి. కొత్త ప్లేస్ నాకు, కొత్త జనాలు, వాళ్ళ స్టైలిష్, నేనేమో కొంచెం పల్లెటూరు, కొంచెం నా డ్రెస్సులు అంతా వేరేగా ఉండే, వాళ్ళ స్టైల్, వాళ్ళ మాట్లాడడం ఇంగ్లీష్ అంతా. నేను ఇంగ్లీష్ మీడియం అయినప్పటికీ పెద్దగా ఇంగ్లీష్ మాట్లాడాలి అని రూల్స్ లేవు మా స్కూల్లో, సో అంతగా డెవలప్ అవ్వాలి ఆ స్కిల్స్ అప్పటికి. సో మిగతా వాళ్ళందరూ ఇంగ్లీష్లో మాట్లాడేవాళ్ళు, నేను ఒక్కదాని అట్లా విడిగా ఉండిపోయేదాన్ని. ఎవరైనా వ్యక్తి మీకోసం సంవత్సరాలు వెయిట్ చేసినట్టు ఉందా? ఎవరు లేరండి. అంతేనా? అసలు లేరు. అంటే ఏదో చెప్ప నో అనేంత నో చెప్పేవాళ్ళ మరి ఇమ్మీడియట్ గా? నాకు ఎందుకంటే ఎదుటి వాళ్ళ టైం కూడా వేస్ట్ చేయడం నాకు ఇష్టం ఉండదు. అమ్మో, మీరు మామూలు ఎందుకు అతని మీద వాడి అభిప్రాయం కానీ అతని, నాకేంటంటే ఏదన్నా లీడ్ పాయింట్ నా దగ్గర నుంచి స్టార్ట్ అయితే నాకు సాటిస్ఫాక్షన్. అంతే అంతే. ఇంకా రెండోసారి ఆప్షన్ అనేది ఎక్కడ లేదు. ఆ విషయంలో అలా ఉన్నారు. రైట్, సినీ రంగానికి వచ్చారు. ఫస్ట్ సీరియల్ తోటి స్టార్ట్ చేశారు. ఆ సీరియల్ ఎలా వచ్చింది మీకు అవకాశం? మీకు నటన మీద ఇంట్రెస్ట్ లేదని చెప్తున్నాను. ఇప్పుడు ఇందాక చెప్పాను కదండి, శివాజీ గారు సీరియల్ షార్ట్ ఫిల్మ్ కదా, హైదరాబాద్ లో టీచింగ్ అనే సాటిస్ఫాక్షన్ రాకపోయేసరికి అంకుల్ నాకు ప్రొఫెషన్ గా తీసుకోవాలనిపిస్తుంది, ఏం చేయాలంటే ఫస్ట్ వెళ్ళి ఫోటో తీసుకొని రా, నేను సెట్ లో షూటింగ్ లో ఉన్నాను, సో భార్యమని సెకండ్ యూనిట్ షూటింగ్ అవుతుంది అని లొకేషన్ చెప్తే నేను ఆటోలో వెళ్ళాను. నాకు తెలిసి నేను ఒక్కదాన్నే వెళ్ళాను. వెళ్తే బాగున్నామ్మా, అప్పటికిప్పుడు అలానే ఉన్నావు, బాగానే మెయింటైన్ చేస్తున్నావు, సరే ఆఫీస్కి వెళ్ళు, ఈటీవీ ఆడిషన్స్ జరుగుతున్నాయి, స్క్రీన్ టెస్ట్ జరుగుతాయి, వెళ్ళాను. స్క్రీన్ టెస్ట్, ఆడిషన్ ఏంటి అసలు ఇవన్నీ మనకు తెలియదు. లేరు, ఆయనేమో షూటింగ్ లో ఉన్నారు. సో సర్లే ఏదైతే అదైందని ఆఫీస్ అడ్రస్ కనుక్కొని వెళ్ళాను. లోపలికి వెళ్ళిన తర్వాత సార్, అబ్బా కొన్ని రోజులు ముందు వస్తే బాగుండేదమ్మా, మంచి లీడ్ రోల్ ఉంది, ఇట్స్ ఓకే నో ప్రాబ్లం, ఇంకొక రోల్ ఉంది అపూర్వ క్యారెక్టర్, మంచిగా ఉంటుంది చెయ్యి అంటే స్క్రీన్ టెస్ట్ ఉంటుంది వెళ్ళిచ్చిరా అన్నారు. ఓకే, స్క్రీన్ టెస్ట్ అంటే ఊరికే ఫోటోలు తీసుకుంటారు కావాలి, మేకప్ వేసి అనుకున్నా. వెళ్తే ఒక సీన్ ఇచ్చి చేయమన్నారు. అమ్మా కెమెరా లెఫ్ట్కి వెళ్ళండి, లెఫ్ట్ 1 స్టెప్ ఫార్వర్డ్ 1 స్టెప్ లెఫ్ట్ అట్లా చెప్తున్నారు. నేనేమో నాకు కొంచెం కాలు పొడుగు కదా, కొంచెం దూరంగా వెళ్ళిపోయేదాన్ని. వాళ్ళకి కోపం వచ్చేది. 5.8 అండి. సో వాళ్ళకి కోపం వచ్చేది అనమాట, లైక్ ఇరిటేషన్, ఈ పిల్లకి అసలు ఏమీ రాదు, ఈ అమ్మాయిని మనం నేర్పించి మన తల తినడానికి వస్తారు ఇలాంటి వాళ్ళ అనే ఇరిటేషన్ ఉండేది వాళ్ళకి. సరే అవసరం నాది, విన్నట్టు ఉండేదాన్ని, వినపడినా కూడా బాబు నా అవసరం ఏం చేస్తావు, నాకు రాదు అన్నది నిజం, ఇంక నేనేం చేయగలను. సరే ఫొటోస్ వచ్చిన తర్వాత 2-3 days కి కాల్ వచ్చిందండి ఆఫీస్ నుంచి. ఓకే అమ్మా రోల్ కన్ఫర్మ్ అయింది, 21వ తారీఖు మార్చి 21, 2013 షూట్ స్టార్ట్ అవుతుంది, ప్రిపేర్డ్ గా ఉంది, కొంచెం గ్రూమింగ్ అది చేయించుకొని ఉండండి, కొత్త నాకు అర్థమైపోయింది కదా, సో టిప్స్ ఇచ్చేవాళ్ళు, ఇలా చేసుకోవాలి ఇలా ఉండాలనేసి. షూర్ సార్ అని చెప్పేసాను. నాకు 1 వారం రోజులు పట్టింది సార్. అసలు ఏం జరుగుతుంది సీరియల్ అంటే, నేను ఏం చేయాలి, నటన ఏంది, రోజు సీరియల్స్ చూడడం టీవీలో. అయితే ఇక్కడ క్వశ్చన్, అయితే జనరల్ గా నటన రాదన్నారు, నటనే రాని మీకు అవకాశం ఎలా వచ్చిందంటారు? అంటే అందం బట్టే వచ్చిందంటారా? అంటే నేను లోపలికి వచ్చిన, ఐ మీన్ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత అర్థమైంది ఏంటంటే అందరూ ట్రైనింగ్ తీసుకొని ఎవరు రాలేదు. చాలా రేర్ ట్రైనింగ్ తీసుకొని పెర్ఫార్మెన్స్ నాకు వచ్చు అని నమ్మకంతో దిగిన వాళ్ళు చాలా రేర్, వేళ్లతో లెక్క పెట్టచ్చు. సో ఓకే, నాలా చాలా మంది ఉన్నారు ఇక్కడ నేర్చుకున్న వాళ్ళే అని నాకు అర్థమైపోయింది, నాతోటి వర్క్ చేసే వాళ్ళు అందరినీ చూసి. సో డెఫినెట్లీ లుక్స్ బట్టి సెలెక్ట్ చేశారంటే ఎస్ అండి, నాకు టాలెంట్ లేనప్పుడు లుక్ కూడా ఇంపార్టెంటే కదండి స్క్రీన్ కి. సో నా ఫేస్ నాకు దేవుడి ఇచ్చిన అదృష్టం ఏంటంటే ఫోటోజెనిక్, స్క్రీన్ లో ఫ్యూచర్స్ అవి బాగా కనిపిస్తాయి. సో దాని వల్ల ఓకే ఏముంది, నేర్పితే నేర్చుకునేదే కదా, పెర్ఫార్మెన్స్ నేర్చుకుంటే దాని నమ్మకంతో ఛాన్స్ ఇచ్చారు, అది నేను నిలబెట్టుకోగలిగాను. ఎంత కష్టపడతారు నేర్చుకుంటారు? అమ్మో చాలా కష్టం అండి, ఎస్పెషల్లీ సీరియల్లో చేయడం అయితే చాలా కష్టం అండి, బికాస్ వర్కింగ్ అవర్స్ బాగా ఉంటాయి అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనమే పర్చేజ్ చేసుకోవాలి. మనకి ఇచ్చిన అంటే రెమ్యునరేషన్ చాలా బాగా ఇస్తారు, బట్ తర్వాత అర్థమైంది ఖర్చులే రేంజ్ లో ఉంటాయి, మెయింటైన్ చేయాలి. మరి సీరియల్స్ లో నేను ఎప్పుడు డబ్బింగ్ ఇవ్వలేదు, మూవీస్ మాత్రం ప్రతి సినిమాకి నేనే డబ్బింగ్ చేస్తాను. ఫస్ట్ అవకాశం వచ్చినప్పుడు మీరు చూసినది కూడా బాగానే ఉన్నారు కదా, ఎవరన్నా ఎక్కడన్నా కమిట్మెంట్ విషయం మన దగ్గరకే రాలేదండి. మేబీ మన మాట తిరిగి భయపడతారో, నేను కొంచెం ఏమంటారు పెద్దగా మాట్లాడను ఎక్కువగా ఎవరితోటి, అంత చనువు కూడా ఎవరితో ఇచ్చి మాట్లాడాలి. ఇక్కడ ఫస్ట్ ఆపర్చునిటీ రావాలంటేనే
ఏదో ఒకటి నీకు నేను ఇస్తా, నువ్వు నాకేమి ఇస్తావు అన్నట్టు. మీరు అన్నది నిజమేనండి, నేను మూవీస్ లో విన్నాను కానీ సీరియల్స్ లో అంటే ఎక్కడో అన్ని రంగాలలో ఉన్నాయని చెప్పుకొచ్చారు కదా చాలా మంది. ఎవరిని అడిగినా కూడా అంటే ఏ ఫిల్మ్ యాక్టర్ అడిగినా అట్లా అంటారు. అన్ని రంగాల్లో అంటే ఒకసారి తీసుకుందాము, మూవీ ఇండస్ట్రీ, ఈ టీవీ ఇండస్ట్రీ పక్కన పెట్టేసేయండి, మిగతా అన్ని వర్కింగ్ ప్లేసెస్ లో చూసుకుందాం, ఎక్కడ లేదండి, ఎక్కడ రాలేదు కంప్లైంట్ అమ్మాయిల తరపు నుంచి, ఏ ప్లేస్ లో రాలేదు. అంటే అక్కడ ఎక్కడో ఉందేమో కానీ ఇక్కడ ఎక్కువ అని అంటారు కదా, అక్కడెక్కడో అంటే కనిపించేది ఇది కాబట్టి మీకు అలా అనిపిస్తుంది, మిగతా అన్ని కూడా మీకు వచ్చి కంటెంట్ కనిపిస్తే ఇప్పుడు చాలా విన్నాం కదండి, చాలా అక్కడెక్కడో రేర్ అరుదు ఉండొచ్చేమో, ఇవి ఉంటే ఎక్కువ మంది ఇవే చూపిస్తారు కాబట్టి మీకు ఇవే పాతుకుపోతాయి. ఎక్కడ లేదు అంటే ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయండి. బాగా పేరు తెచ్చిన ఎన్ని సీరియల్స్ చేశారు ఇప్పటి వరకు? నేను భార్యామణి, స్వయంవరం, కొంచెం ఇష్టం కొంచెం కష్టం చేశాను. అవార్డ్స్ కూడా వచ్చినట్టు తెలుస్తుంది. కొంచెం ఇష్టం కొంచెం కష్టంకి బెస్ట్ పెర్ఫార్మెన్స్, బెస్ట్ హీరోయిన్ అవార్డు 2 years ఆ టైంలో మంచి ఎంకరేజ్మెంట్ అనిపించిందండి, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. మొత్తం డైలీ వెళ్ళేవాళ్ళ షూటింగ్? మంత్లీ 15 days వరకు ఉండేది సీరియల్ అంటే, వర్కింగ్ డేస్ ఒక సీరియల్ కి. కో స్టార్ తోటి చేస్తుంటారు కదా సీరియల్స్ కూడా, ఎవరి మీద అట్రాక్షన్ అనిపించే సందర్భాలు? అస్సలు లేదు. అదేంది? ఏం లేదు, మరి ఏం చేయాలి ఏంటంటే అసలు ఎక్కడ ఎవరితోటి ఈయన బాగున్నాడు తోటి రిలేషన్ మెయిన్ లుక్స్ బాగుంటే అలా మనసుకు నచ్చరు, అదొక ఇది నాకు అదేనుకో తెలియదు మొదటి నుంచి, చిన్నప్పటి నుంచి. అంటే వైట్ స్కిన్ వాళ్ళు అసలు నచ్చరు, ఏమో తెలియదు. ఫేర్ ఉంటేనే బాగుంటది అని అంటారు చాలా మంది. కూర్చోబెట్టి వీళ్ళు వైట్ గా సారీ ఫేర్ ఎవరు ఉన్నారంటే, నేను ఇప్పుడు అలీ ఇంకెవరో నుంచి అనుకోని అలీకి మార్క్స్ వేస్తా, కానీ మనసుకు ఎలాంటి వాళ్ళు అంటే సెన్సిబుల్ థింకింగ్, యాక్సెప్టింగ్, అండర్స్టాండింగ్, ఇంక ఇవే మనసుకు సంబంధించి. డబ్బులు ఏముందండి, నేను సంపాదించవచ్చు కదా, డబ్బులు బాగుండా ఎవరైనా సంపాదించచ్చు. ఉంటే ఓకే, ఇంకా హ్యాపీ, ఓకే అనుకున్న పనులు చాలా ఉంటాయండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, డ్రీమ్స్ ఉంటాయి, ఇంకా హెల్ప్ అవుతుంది, కానీ అదే మెయిన్ రీజన్ అయితే కాదు. ఈ మధ్యలో మరి మీ మీద ఒక ఫోటో తోటి ఆనందన్ అని ఒక అతను, నాకు ఫోటో చూపించరా ప్లీజ్. ఎవరు? రాజేష్ ఆనంద్ అంట. వికీపీడియాలో వెబ్సైట్ లో నా హస్బెండ్ అని చెప్పేసి రాజేష్ ఆనంద్ అంట. అయ్యా బాబు నమస్తే, ఎవరయ్యా బాబు నువ్వు? ఆ ఫోటో ఏదో చూపించి నాకు. మీరు చూసారండి? చూపించచ్చు కదండి, మీకు ప్రూఫ్ ఉంటుంది, మీ ఫోన్ లో డౌన్లోడ్ చేసి చూపించండి. ఆ రాజేష్ ఆనంద్ కాళ్ళకి నమస్కారం, దయచేసి నా హస్బెండ్ అని ఎవరికి చెప్పుకోకండి ప్లీజ్, నా పరువు తీయకండి. ఆ పేరు కూడా పోనీ తెలుగు పేరు కూడా కాదు, రాజేష్ ఆనంద్ ఏదో తమిళ పేరు ఏదో పెట్టుకున్నారు. మీ దృష్టికి వచ్చిందా ఇది? వచ్చిందండి. నా క్లాస్మేట్ ఫోన్ చేసి ఎవడో రాజేష్ ఆనంద్ వస్తే అందరికంటే నీకన్నా తెలియదు అనే, ఎవడో వాడు నాకు తెలీదు అని చెప్పి వాళ్ళు చెప్పేంత వరకు మీరు నాకు తెలిసిన నవ్వుకొని వదిలేసా. ఓకే, చాలా మంది రూమర్స్ ఉంటాయి, ఏదో పెట్టుకున్నారు. గాసిప్స్ అనేవి నాకు తప్ప మిగతా అందరికి తెలుస్తారు కూడా, మీరే చెప్పాలి ఏమంటే. మీ దృష్టికి వస్తే బాధపడ్డాను, నాకు ఎలాంటి వచ్చింది పలానా. గాసిప్స్ ఏమైనా వస్తే నవ్వుకుంటా, కొన్నేమో ఇవి నిజమైతే బాగుండు కదా అబ్బా అనుకుంటా అంతే. ఆ సందర్భం ఏముంది? ఆహా లేదు, ఎవరైనా గాసిప్ నిజమైతే బాగుంటా అన్న సందర్భం ఏమన్నా? నిజమైతే బాగుండు కదా, అదే మీరు అంటున్నారు కదా బాగా రిచ్ పర్సన్ ఎవరో హస్బెండ్ ఉన్నారంటే, అబ్బా నిజంగా నిజమైతే ఎంత బాగుండు అని అనిపించింది. మీ సీరియల్లో క్యారెక్టర్ ఏదైనా మిస్ అయినట్టు అనిపిస్తుందా? ఈ క్యారెక్టర్ చేస్తే బాగుండు, అన్ని క్యారెక్టర్ చేశారా? ఓన్లీ సీరియల్ వరకు మనం మాట్లాడుకున్నాం. సీరియల్ వరకే మాట్లాడుతున్నారా? మంచి విజయశాంతి గారి లాగా చేయాలనిపిస్తుంది నాకు. మంచి పోలీస్ క్యారెక్టర్ అట్లా ఇష్టం, నాకు సూట్ అవుతుంది. ఐ మీన్ నా వే ఆఫ్, నా బాడీ లాంగ్వేజ్ దానికి కొంచెం సూట్ అవుతుంది. సీరియల్లో కొంచెం ఎక్స్పోజ్ తక్కువే, అసలు ఉండదు, చాలా తక్కువ, నీట్గా ఉంటుంది, సెన్సార్ అంతా నీట్గా మొత్తం. ఫ్యామిలీస్ ఎట్లా, ప్రతి ఫ్యామిలీ అంటే డైలీ వస్తుంది కదా, ఆడియన్స్ నుంచి ఎలా రెస్పాన్స్ వచ్చేది సీరియల్స్ నుంచి? సినిమాల కన్నా సీరియల్ కి రెస్పాన్స్ చాలా బాగుంటుందండి. ఎందుకంటే మనము ఈ షాపింగ్ మాల్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆడియన్స్ సినిమా పేరు చెప్పు, ఇప్పటికీ సీరియల్లో రేవతి అనే పిలుస్తారు. కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్ చూసే వాళ్ళైతే రేవతి అక్క అని పిల్లలు వస్తారు. అట్లా ఓకే ఇది బాగా కనెక్ట్ అయింది. రోజు మీరు అన్నట్టు బిగ్ బాస్ రోజు చూసి మేము ఎట్లా పాపులర్ అయ్యాము, సీరియల్ కూడా రోజు చూసేది కదా. సో అందరికి ఇంట్లోకే కదా వాళ్ళ మనసులోకి వెళ్ళిపోతాం అనమాట. అయితే ఇంత ఫేమ్ అయిన తర్వాత ఎవరన్నా ఒకరు ఫోన్ చేసి మీరు బాగున్నారు, మిమ్మల్ని నేను ఇష్టపడతాను, మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని ఇట్లా ఎమ్మటి పడ్డ సందర్భాలు ఏమన్నా? ఎమ్మటి పడలేదు కానీ మెసేజెస్, ప్రపోజల్స్ వస్తాయండి ఇవాళ రేపు వెరీ కామన్.
ఇంకా. మీరు రెస్పాన్స్ ఎలా ఉంటుంది? సారీ, డోంట్ వేస్ట్ యువర్ టైం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కాదు, 9th నుంచి ఇప్పటి వరకు కూడా, 8th నుంచి ఇప్పటి వరకు కూడా సారీ, నో రెస్పాన్స్ అంతే. చిరాకు పడపోయేదా? ఓకే, ఎందుకు ఇలా అని తెచ్చుకోలేదండి, ఎవరు తెచ్చుకోలేదు. తర్వాత సినిమాలకు ఎప్పుడు వచ్చింది అవకాశం? 2015 అనుకుంటండి. సీరియల్ ఇంకా అయిపోతుంది లాస్ట్లో నాకు నేను శైలజ ఇక్కడ స్క్రీన్ టెస్ట్ జరుగుతున్నాయని ఒక మేనేజర్ సావిత్రి గారు చెప్తే ఆడిషన్స్కి వెళ్ళాను. ఆడిషన్కి వెళ్ళిన తర్వాత బాగుంది అమ్మాయి, తెలుగు అమ్మాయి, కొత్త ఫేస్, ఐ మీన్ మూవీస్కి కొత్త ఫేస్ అని చెప్పేసి శ్రవంతి మూవీస్లో ఎట్ ఎ టైం 2 మూవీస్ జరుగుతున్నాయి, శివం అండ్ నేను శైలజ. ఇంకా రెండింటికి సరే శివంలో కూడా ఫ్రెండ్ రోల్ ఉంది, బాగా చేస్తుంది కాబట్టి తనకే ఇద్దామని చెప్పేసి 2 మూవీస్ ఆల్టర్నేట్గా ఒకే మంత్లో కొన్ని రోజులు ఈ మూవీకి కొన్ని రోజులు శివం. ఇద్దరు హీరో మాత్రం రామే 2 మూవీస్ కి. 3 సినిమాలు తీసినట్టుంది. ఉన్నది ఒకటే జిందగీ, 3 సేమ్ మేనర్. ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. ఎవరండి? రామ్ గారితో క్లోజ్నెస్ ఏం లేదు. ఈజ్ వెరీ స్వీట్ పర్సన్, వెరీ రెస్పెక్టబుల్. ప్రతి ఒక్కరికి చాలా రెస్పెక్ట్ ఇస్తారు. లేడీస్ అంటే ఇంకా రెస్పెక్ట్ ఇస్తారు. లైక్ ఎవరైనా నుంచున్నా ప్లీజ్ కూర్చోండి అని చెప్పి ఆయన చైర్ కూడా ఇచ్చేళ్ళే టైప్. సో బాగా పెర్ఫార్మెన్స్, డాన్స్ విషయంకి వస్తే అసలు ఆన్ ద స్పాట్, టైం తీసుకోరు ఎక్కువ. వాళ్ళ డెడికేషన్ లెవెల్స్ సూపర్. సీరియల్ వదిలిపెట్టేసినట్టు అంతే కదండి. అంతే. మరి సినిమాలో కూడా హీరోయిన్ పాత్రల వైపు వెళ్ళారా? వచ్చాయండి, ఒక 2 మూవీస్ చేశాను. సమ్ ఇష్యూస్ వల్ల ఒకటైతే రిలీజ్ అయింది, సోసోగా ఆడింది. ఒకటైతే రిలీజ్కి రెడీగా ఉంది, లీడ్ రోల్. ఇంకొకటి వచ్చి హీరోయిన్ గానే చెప్తాను. ఇప్పుడు రిలీజ్కి ఏమన్నా? రిలీజ్కి ఒకటి ఉందండి, వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. అంటే ఎప్పుడో షూటింగ్ స్టార్ట్ అయ్యి 2 years అవుతుంది, ప్రొడక్షన్ ప్రాబ్లమ్స్ వల్ల డిలే అయింది. సో అదొకటి ఫినిష్ అవబోతుంది. అండ్ కొత్త ప్రాజెక్ట్ ఏంటంటే జయదుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై లీడ్ గా చేస్తున్నానండి, హారర్ థ్రిల్లర్. సైద్ రెడ్డి గారని డైరెక్టర్. సో హోప్ఫుల్లీ. ఓకే. హీరో ఎవరన్నారు? హీరో కన్నడ హీరో అండి, ప్రతాప్ అని. ఓకే ఓకే. ఎలాగుంది కెమిస్ట్రీ? గుడ్, సో ఫార్ గుడ్. మంచి పేరు వస్తుందని అనుకుంటున్నానండి పెర్ఫార్మెన్స్ చూసి. అయితే సీరియల్ వేరు, సినిమాలో వేరు. 100%. ఆ సినిమాలో కాంట్రాక్ట్ తీసుకున్న తర్వాత ఫోన్లు చేసి పలానా అదే ఇక్కడ ఉంది చేస్తున్నాం మేము రండి అని అలాంటి ఏమన్నా ఫోన్? సినిమాలకు వచ్చినాక సీరియల్ గురించి దేవుడి దయ వల్ల నెలకొకటైనా ఆఫర్ వస్తుందండి. సీరియల్ హీరోయిన్ గా ఉందండి, చేస్తారా, ఇంట్రెస్ట్ ఉందా అని చెప్పేసి. మొన్న జెమినీ నుంచి కూడా వచ్చింది. సో ఏంటంటే ఒక సీరియల్కి కమిట్ అయ్యామంటే మూవీ వాళ్ళకి డేట్స్ ఇవ్వడం చాలా కష్టమవుతుంది. ఈ డేట్స్ కన్ఫామ్ అని అనుకుంటే మిగతా డేట్స్ సినిమా వాళ్ళకి ఇచ్చామనుకోండి, అంటే మీరు మిగతా ఇచ్చిన డేట్లో మేము సినిమా ప్లాన్ చేసుకోవాలనా అన్న ఫీలింగ్ వాళ్ళకి వచ్చేస్తుంది. ఏదో ఒకటే న్యాయం చేయగలం అనిపించింది. అయితే ఇప్పుడు సినిమాలో మీరు సైన్ చేసినాక వాళ్ళు పార్టీలు కానీ పబ్బులు కానీ పిలుస్తుంటారు కదా? పిలవరండి, ఓన్లీ ఆడియో ఫంక్షన్ జరిగిన తర్వాత ఆఫ్టర్ పార్టీ ఉంటుంది. ఇష్టమైతే వెళ్ళొచ్చు, లేదంటే అంతే. అంతే సింపుల్. ఎవరు మళ్ళీ ఎందుకు రాలేదని అడగను కూడా. ఒకవేళ క్యారెక్టర్ ఇది మంచిది కానీ కమిట్మెంట్ ఉంటేనే ఇస్తాము అని అన్నారు అనుకో, మీ డిసిజన్ ఎలా ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాక్టికల్ గా ఆలోచించండి. అలా అంటే నేను రియాక్షన్ పాజిటివ్ గానే ఉంటుందని ఎందుకు నమ్ముతారండి? భయం భక్తి అనేది ఎవరికైనా ఉంటది. అరే ఇప్పుడు చాలా మంది మోసపోయిన వాళ్ళు అంటే మమ్మల్ని మోసం చేయము, కమిట్మెంట్ ఉంటే మంచిది వస్తుంది అని. ఏమైనా జరిగితే మోసపోయాం అనాలండి, జరిగేదాకా ఎందుకు తెచ్చుకుంటారంట? చేసిన తర్వాత బాధపడడం ఎందుకు? అంటే వాళ్ళు చెప్పుకొచ్చిన విషయం ఏంటంటే, నాకు ఈ చేయటం అనేది చాలా ఇంట్రెస్ట్, ఏది సినిమాలో నటించడం, దానికోసం నేను చాలా తపన చేస్తున్నా, ఆ విషయంలో జరిగింది ఇస్తారేమో అనుకున్నా అని అంటారు. ఇప్పుడు మూవీస్ అనేది బిజినెస్ అండి, వాళ్ళకి ఇష్టమైతే ఇస్తారు, లేదంటే లేదు కదా. మనం ఏంటి, నాకు ఇంట్రెస్ట్ ఉందండి, నేను ఇంత బాగా చేయగలనని స్క్రీన్ టెస్ట్ వరకు చేసేసి వస్తాం. వాళ్ళకి ఇష్టమైతే పెట్టుకుంటారు, లేదంటే లేదు. ఎప్పుడైతే మనం రిక్వెస్టింగ్ వేలో ప్లీజ్ సార్ అని ఎప్పుడైతే రిక్వెస్టింగ్ స్టార్ట్ చేసామో, వాళ్ళకి ఒక అన్వాంటెడ్ థింకింగ్ అనేది స్టార్ట్ అయ్యే అవకాశాలు మీరు ఇచ్చినట్టు. ఇంత రిక్వెస్ట్ చేస్తుందంటే ఇప్పుడు మగవాళ్ళు అలా అనిపించి ఉండొచ్చండి. ఎదుటి వాళ్ళు పెట్టిన మెసేజ్ కూడా వాళ్ళకి లీనియన్స్ కి కారణం అయ్యి ఉండొచ్చు. సో దాన్ని నేను సింపుల్ ఒకళ్ళ మీద అది వేయొద్దు. అలాంటి సందర్భాలు ఏమన్నా దేవుడి దయతో మనకి రాలే, వచ్చుంటే ఫటాఫట్ తిరిగారా
నాకు అవకాశాలు కావాలనేదన్నా తిరిగానా అంటే ఇప్పుడు మనకి ఫోన్ కాల్స్ వస్తాయండి మేనేజర్ నుంచి, మా మూవీ నుంచి ఇలా ఉన్నాయండి రోల్స్, మీకు ఇంట్రెస్ట్ ఉందా అని అడుగుతాను. డెఫినెట్లీ ఇంట్రెస్ట్ ఉందండి, ఏ రోల్స్ ఉన్నాయి, నేను ఏ సూట్ అవుతానో చూసుకోండి, నేను ఆడిషన్స్ ఇస్తాను అని చెప్పేసి నేను వెళ్తా. ఇంకొకటి ఏంటంటే ఫ్రీలాన్సర్ మేనేజర్స్ ఉంటారు, మేడం ఈ మూవీలో ఈ రోల్స్ ఉన్నాయి, మీకు ఇంట్రెస్ట్ ఉందంటే డెఫినెట్లీ అన్ని మూవీస్ కి తిరుగుదాము, ఏది సెట్ అయితే అది మనం ముందుకెళ్దాము అనేసి. నేను ఖాళీగా అయితే ఉండానండి, స్క్రీన్ టెస్ట్ నాకు ఇంట్రెస్ట్ యాక్చువల్లీ. ఇప్పటి వరకు ఓన్లీ హీరోయిన్ కావాలన్న ట్యాగ్ అయితే ఏం పెట్టుకోవాలి, అన్ని క్యారెక్టర్ లేదు. నేను ఒక సీరియల్లో హీరోయిన్ గా చేసి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఉన్నా, జర్నీ బాగా నడుస్తుంది. కాకపోతే ఇంకొంచెం పెట్టు ఓకే, సినిమా అంటే ఎవరికి క్రేజ్ ఉండదండి, బిగ్ స్క్రీన్ ఓకే, సంపాదన కూడా ఎక్కువ ఉంటుంది డెఫినెట్లీ సీరియల్స్ కన్నా, వై నాట్. నెలకు 4,000 నుంచి రోజుకు 4,000 సీరియల్ అప్పుడు చాలా హ్యాపీ అండి. ఏంటి మన లైఫ్ లో ఒక్క స్టెప్ ధైర్యంగా ముందుకేసి కాన్ఫిడెన్స్ తో ఒక అడుగు ముందుకెళ్తే ఇంత చేంజ్ ఉంటుంది ఆ లైఫ్ లో. ఓకే, మిరకిల్స్ కెన్ హ్యాపెన్ ఇన్ అవర్ లైఫ్, పాజిటివ్ థింకింగ్ ఉంటే అని అప్పుడే నాకు అర్థమైపోయింది. సాధారణ జీవితం సీరియల్ కొంచెం కంఫర్టబుల్, అక్కడెక్కడ కూడా ఇష్యూ ఉండదు. సినిమా కొన్ని క్యారెక్టర్స్ కూడా వల్గర్ గా చూపెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటి క్యారెక్టర్స్ మీ దృష్టికి వస్తాయి? క్యారెక్టర్స్ వల్గర్ గా చూపిస్తారు, అంటే సినిమాలో వల్గర్ చూపించలేరు కదా. సినిమాలో ఇప్పుడు బయట క్యారెక్టర్ కాదు, కొంతమంది వ్యాంపుగా చేసిన వాళ్ళు రియల్ లైఫ్ లో వ్యాంపుగా ఉండరు కూడా, కానీ వాళ్ళని ముద్ర అలాగనే పడిపోతుంది. అది ఒకటే బాధాకరమైన విషయం అండి. ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్స్ ఉన్నారు, హీరోయిన్స్ కూడా వ్యాంప్ క్యారెక్టర్స్ అంతా మన అనుష్క గారు చేశారు, సేమ్ రెస్పెక్ట్ అది ఉంది. ఆ రిసీవింగ్ అనేది ఆడియన్స్ లో ఉంటే చాలా బాగుంటుంది. అది ఓన్లీ ఒక పని వృత్తి అంతవరకే కన్సిడర్ చేస్తే బాగుంటుంది. ఎక్స్పోజింగ్ విషయంలో మీ యొక్క అభిప్రాయం? ఎవరిష్టం వాళ్ళదండి, లిమిట్ ఉంటుంది ఎవరికి. మీ అభిప్రాయం అంటున్నాను, వాళ్ళ ఇష్టం వాళ్ళది. ఓకే, మీ అభిప్రాయం? అదే నా ఇష్టం అది. మీకు ఓకేనా? ఓకేనా అంటే సర్టెన్ ఉంటుంది కదా, స్టైలిష్ గా కనిపించడం, గ్లామర్ గా కనిపించడం అన్నది ఒక బోర్డర్ ఉంటుంది. మీకు ఎంతవరకు బోర్డర్? సింపుల్ అంటే నేను ఇప్పుడు చూపించాలి వేసుకుని బోర్డర్ చెప్తున్నా కదా, అది ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ సినిమా, ఇప్పుడు ఉన్నటువంటి సినిమాలు దాదాపుగా చిన్న సినిమాలు అయితే కొన్ని సినిమాల వరకు మొత్తం వల్గారిటీ టీజర్ గా చూపెట్టి జనాలను చూపెడుతున్నారు. అంటే ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, అది బిజినెస్. ఆడియన్స్ ఇదైతే ఎక్కువ చూస్తున్నారని అనిపించి వాళ్ళకి ఏదో నమ్మేసి అలా చేస్తున్నారు. ఇక ఎవరిష్టం అన్ని యాంగిల్స్ లో ఉంటది కదా. మీరు కనుక అలాంటి సినిమాలో కావాలని అంటే మీ అభిప్రాయం ఎలా ఉంటుంది? నేను చెప్తాను, ఇది నేను ఇంతవరకు అయితే స్టైలిష్ గా అయితే కనిపించగలను, కానీ ఇది నాకు సూట్ అవ్వదు సార్, నేను చేయలేను, కంఫర్ట్ ఉండదు నాకు అని చెప్పేస్తా. కంఫర్ట్ అనేది లేకపోతే ఎన్ని కోట్లు ఇచ్చేయాలి సార్. ఈ రంగంలో రాణించకపోతే నాకు ఫుడ్ బిజినెస్ చాలా ఇంట్రెస్ట్ అండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికన్నా ముందు ఈ నమ్మకం ఉంది ఫీల్డ్ లో ఉంటానని, ముసలిదాన్ని అయినా కూడా యాక్ట్ చేస్తే చచ్చిపోవాలన్నది నా డ్రీమ్. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఫుడ్ బిజినెస్ అయితే మంచి ఇంట్రెస్ట్ ఉంది, అది స్టార్ట్ చేస్తున్నా నెక్స్ట్ ఇయర్ హోప్ఫుల్లీ. ఇప్పటివరకు చేసిన క్యారెక్టర్ లో సంతృప్తినిచ్చింది ఏది సినిమాలో మీకు బాగా సంతృప్తినిచ్చింది? బాగా సంతృప్తినిచ్చింది అంటే నెక్స్ట్ నువ్వే అండ్ ఉన్నదొకటే జిందగీ అండి. నెక్స్ట్ నువ్వేలో ఏంటంటే కొంచెం నాకు యాక్షన్ అదంతా ఇష్టము, కొంచెం హారర్ మూవీ, నాకు పెర్ఫార్మెన్స్ కొంచెం హోప్ ఉంది దానిలో. సో నెక్స్ట్ నువ్వే అండ్ ఉన్నదొకటే జిందగీలో మంచి పెర్ఫార్మెన్స్ డిఫరెంట్ ఉంటుంది, అంటే ఎక్కువ ఫేస్ బాడీ లాంగ్వేజ్ ఉండకుండా డైలాగ్ డెలివరీ అంత టైమింగ్ చాలా బాగుంటుంది. సో ఆ రెండు మూవీస్ నాకు చాలా ఇష్టం. నా క్యారెక్టర్ మీకు ఇప్పటివరకు అన్ని క్యారెక్టర్స్ బాగా మంచి పడ్డాయి అనిపిస్తుంది? I did my best and I got the best roles I could get. That's it. ఎలాంటి రోల్ కావాలి? ఎలాంటి రోల్ కావాలంటే ఇచ్చేస్తారు ఇప్పుడు, మరి నేను అడిగితే. మీ డ్రీమ్ కదా, మీరు అనుకుంటారు కదా, ఒకటి అనుకుంటారు, ఇస్తారా ఇయ్యారా అనేది మీరు చెప్తే కదా. చెప్పానండి, కలిసిన ప్రతి డైరెక్టర్ కి చెప్పాను, తెలిసిన ప్రతి మనిషికి చెప్పాను. హోప్ఫుల్లీ యాక్షన్ ఓరియంటెడ్ మూవీస్ అంటే నాకు ఇష్టం. లేడీ ఓరియంటెడ్ చేస్తారా? చేస్తా, నాకు ఇష్టం. ఒక లేడీ ఓరియంటెడ్ పక్కా చేస్తారు, అందులో కూడా ఎలాంటి టైప్ ఉండాలి? టైప్ ఉండాలి అంటే నలుగురికి మంచి చెప్పేది ఉండాలి, సోషల్ కాజ్ అయి ఉండాలి, బాగుంటుంది మొత్తం. ఓకే, సినీ రంగంలో ఉన్నారు, ఏ హీరో అంటే బాగా? సినీ రంగంలో మన తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చేసరికండి టాలెంటెడ్, అందరూ టాలెంటెడ్. ఇప్పుడు ఏమంటారు, ఏదో అందరు చెప్తున్నారు అనుకోకండి, ఎవరికి ఏం తక్కువ అండి ఇప్పుడున్న హీరోల్లో, ఏమి లేదు. సినిమాలు చూస్తుంటారా? చూస్తుంటా అండి. ఈ బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత సైరా ఒక్కటి చూసిన, అంతే, చాలా బాగా అనిపించిందండి. హ్యాట్స్ ఆఫ్. సాంగ్స్ ఏమైనా వాడుతుంటారా వంటలు ఉన్నప్పుడు? లేదండి, బిగ్ బాస్ పుణ్యమా అని
దాని గురించి అందరు ఫోన్ చేయడం, దాని గురించి మాట్లాడడం, దాని గురించి అయిపోతుంది. అయిపోయింది, ఇక మూవీ స్టార్ట్ అయినాయి. హీరోయిన్ ఎవరు బాగా నచ్చిన హీరోయిన్? అనుష్క. చూసారా, కలిసారా? లేదండి, కలుస్తాను. బాగానే ఉంది అనిపిస్తుంది. ప్రస్తుతం బిజీ ఎలా ఉంది? బిజీ అంతకుముందు నెలకి 15 to 20 days బిజీగా ఉండేదాన్ని, ఇప్పుడు 25 days బిజీ ఉంటున్నాను. ఇంప్రూవ్మెంట్. హాలిడేస్ స్పాట్స్ వెళ్తుంటారా? బాగా ఇష్టమైన వెళ్తాండి, బీచ్ ప్లేసెస్ ఎక్కువ ఇష్టం. బీచ్ లో డ్రెస్ మరి ఇలాంటి డ్రెస్ చేసుకుంటారు? మీకు ఎంతసేపు డ్రెస్ల గురించే బీచ్ అంటారు కదా, బీచ్ లో కంఫర్ట్ బీచ్ లో డ్రెస్లు వేసుకుంటాము. అది స్క్రీన్ మీద అందరికి కనిపించే పర్సనల్ లైఫ్ కదా, అది ఆ ఊరిని బట్టి ఇష్టం ఉన్నట్టు అంతే. పబ్ లోకి వెళ్తుంటారా? పబ్ కి నాకు చాలా ఇష్టం అండి. మ్యూజిక్ గానీ అందరు ఫుల్ ఎంటర్టైన్మెంట్ బాగుంటది, ఫన్నీగా యాక్టివ్గా ఉంటారు. నాకు వెళ్ళడం చాలా ఇష్టం పబ్స్ కి. బాగా వెళ్ళడం ఇష్టం. కానీ వెళ్తారా? వెళ్తాను, వెళ్ళాను, చాలా సార్లు వెళ్ళాను. ఈ మధ్య బర్త్డే పార్టీస్ కూడా అందరూ పబ్స్ లో ఇస్తున్నారు కదా. బర్త్డే అన్నారు కనుక మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ డే. ఓ థ్యాంక్ యూ. నంబర్ 2 కదా. సో November 2 బిగ్ బాస్ హౌస్ లో వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి ఫస్ట్ సెలబ్రేట్ చేసుకుంటాం. ఫీల్డ్ అంటే సిగరెట్లు కానీ, మందు కానీ, మద్యం కానీ అపోహ అంటారు. ఫిక్స్ అయిపోతారా ఏంటంటే నాకు అర్థం అలా ఉంటారు. ఆ రంగం రాజకీయం అంటే కంపు, అదొక చెత్త చెదారం అంటారు కదా. అందరు మంచి ఉన్నారు, ఎందుకు తక్కువ చెప్తుంటారు. ఈ రంగం అనగానే అబ్బా అది ఒక పెద్ద రంగం ఆయన విచ్చలవిడి ప్రభు అన్నట్టుగా అంటుంటారు. బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే వాళ్ళ కర్మకు వాళ్ళ బాధ్యులు, ఏం చేస్తారు చెప్పండి. అట్లా ఏం లేదు, ఉండేటోళ్ళు చాలా మంది ఉంటారు. బట్ నేనైతే ఐఎమ్ నాట్ ఆల్కహాలిక్ అండ్ స్మోకింగ్ అసలు లేదు. పెళ్లి మీద మీ అభిప్రాయం? పెళ్లి మీద ఐఎమ్ నాట్ రైట్ పర్సన్ టు డిస్కస్ అబౌట్ మ్యారేజ్ అండి. ఇంట్రెస్ట్ లేదంటే సింపుల్. మరి మీకు కూడా వారసత్వం కావాలి కదా, పొనికి పుచ్చుకోవాలి కదా. నో కామెంట్స్. ఇప్పుడు ఉన్నంత వరకు బాగానే ఉంటారు. ఆ తర్వాత కరవ నిజంగా నా మీద కన్సర్న్ తోటి కనుక ఆ క్వశ్చన్ కనుక వచ్చుంటే నేను లైఫ్ లో చాలా బాగున్నాను, ఇంకా చాలా బాగుంటాను. దట్స్ వాట్ ఐ కెన్ చేసుకుంటారా రాబోయే రోజులలో? షుడ్ సీ. ఆర్టీసీలో పనిచేసినటువంటి వ్యక్తి, హౌస్ హోమ్ మదర్, సాఫ్ట్వేర్ అన్నయ్య, ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపించేది ఉందని, దేవుడు ఇచ్చిన ఫ్యామిలీ చాలా గొప్పది, చాలా హ్యాపీ. మా డాడీ లాగానే నేను కూడా బాగా థింకింగ్ కానీ, డెసిషన్స్ కానీ, ఓపెన్ మైండ్. సో స్ట్రాంగ్ మదర్ అండ్ ఫాదర్ అండి నాకైతే. నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ మామూలు కాదు పర్సనల్ లైఫ్లో. సో ప్రతి సిచ్యువేషన్లో నన్ను ఎంకరేజ్ చేస్తూ నాతో పాటు ముందుకు వచ్చారు. కానీ వాళ్ళు వెనక్కుండి నన్ను వెనక్కి లాగలే, కిందికి లాగలే, అందరిలాగా ఆలోచించలే, థర్డ్ పర్సన్స్ లాగా నాలాగా ఆలోచించారు. ఓకే, ఈ కాలంలో ఇట్లా ఉంటేనే నడుస్తుంది, ఇలా ఉంటేనే అమ్మాయికి మంచిది, గ్రోత్ ఉంటుంది అని చెప్పేసి ప్రతి సిచ్యువేషను చాలా పాజిటివ్ వేలో డీల్ చేస్తారు నాతో పాటు. సో మీ బ్రదర్ ఎలా? హీఈస్ వెరీ నైస్ పర్సన్ అండ్ ఎక్కువ బిజీగా ఉంటాడు తన జాబ్ తోటి, మాట్లాడతారు. సో హ్యాపీ పర్సన్. హిమజారెడ్డి బాగా రెడ్డి వద్దులేండి, హిమజ బాగా ఆనందంగా ఉన్నాను, బాగా ఆనందంగా ఉన్నా, సంతోషపడ్డ సందర్భం. వామ్మో ఇది ఇలాంటి రోజు లేదన్న సందర్భం, ఇలాంటి రోజు లేదన్న సందర్భం రాబోతుందండి. ఆన్ 1st November ఐఎమ్ సెలబ్రేటింగ్. అంత గొప్పగా ఎప్పుడు హ్యాపీగా ఇది కాలేదండి. ఓ గంతులేసేసి హ్యాపీనెస్ గా నవ్వడం అది ఒక హ్యాపీనెస్. అవి మన లైఫ్ లో ఇవాళ రేపు వస్తూనే ఉంటాయి, చాలా సిచ్యువేషన్స్ వస్తాయి వాటికి. కానీ హార్ట్ఫుల్ గా ఫీల్ అయ్యి అబ్బా నా జన్మ ధన్యమైపోతుంది అన్న ఫీలింగ్ రాబోతుంది November 1st. నేను ఆ రోజు November 1st వరకు కింద వాడి మీద వాడి ఏడ్చి అయ్యో ఎందుకు జీవితం అన్న సందర్భం, పాకేసి దేవేసి ఏడ్చేసి సిచ్యువేషన్స్ ఉన్నాయి అంటే జీవితం ఇలాగనే ఉందా? సారీ గా మా పా ఇలా కిందికి మీదికి అట్లా చేసుకుంటూ వస్తున్నా. ఎవరైనా ఆగుతున్నా లేదురా నేనే లాక్కుంటాను పైకి వెళ్తున్నా. ఎవరన్నా బట్ట కలిసి మీద వేస్తున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయి? అస్సలు లేదండి. మీరు ఎక్కడ కాంప్రమైజ్ కాలేదన్నమాట? నేను రైట్ అంటే రైట్ అంటా, రాంగ్ అయితే రాంగ్ అంటాను. నేను తప్పంటే తెలుసుకుంటే నేను సారీ చెప్తాను. షాపింగ్ వెళ్తుంటావా? భయంకరంగా. వెస్టర్న్ డ్రెస్ అంటే ఇష్టపడుతుంటావా? రెండు అండి, ట్రెడిషనల్ వెస్టర్న్ రెండు ఈక్వల్ గా ఇష్టపడతాను. తెలుగు అమ్మాయి కనుక? తెలుగు అమ్మాయి కనుక అంటే అనుకోండి తప్పేంది. అయితే లాస్ట్ అండ్ ఇండస్ట్రీ
ఎందుకు ఎక్కువ బయట నుంచి తీసుకొస్తారు అమ్మాయిలు, తెలుగు వాళ్ళు ఎందుకు ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా, అందం అభినయం యాక్టింగ్లో ఉన్నారు, ఎందుకు ఎక్కువ బయట నుంచి తీసుకొని వస్తుంటారు? వాళ్ళే నాకన్నా ఎక్కువ మీకే తెలియాలండి, జర్నలిస్టులు ఎక్కువ అనలైజ్ చేస్తారు అందరూ. మీ అభిప్రాయం తెలుసుకుంటే అనుకోవచ్చు. నా అభిప్రాయం ఏంటి అంటే అన్ని కులబద్దలు ఇక్కడ లేవా? అంత బయాస్గా అయితే ఉండరండి నాకు తెలిసి. ఎవరైనా ఒక డైరెక్టర్ అయినా ప్రొడ్యూసర్ అయినా బిజినెస్ బాగా నడవాలంటే ఫస్ట్ డైరెక్టర్ అనుకున్నది అనుకున్నట్టుగా స్క్రిప్ట్ లో ఏదైతే ఉందో అలా బిహేవ్ చేసే హీరోయిన్స్, హీరో అయితేనేమో ఆయన దృష్టిలో పెట్టుకొని రాసేవాంటారు, హీరోయిన్ అయితేనే ఒక పాటకో ఒక బెడ్రూమ్ షోకో లేకపోతే ఇంకేమైనా బీచ్ మీద అలాంటి సినిమాలు హిట్ అవుతున్నాయి కదా, అలాంటి వాళ్ళని తీసుకోవడం తప్పే లేదా? తెలుగు వాళ్ళు ఆ టైపు అంటే మీ లెక్కన అందరూ కొలబద్ద పెట్టుకుని ఉంటారు కదా, లిమిట్ గా చాలా మంది ఉన్నారు కదా, మేము చేస్తామని చేయాలని కలలుగానే వాళ్ళు నిజంగా లుక్ వైజ్ వాళ్ళు సాటిస్ఫై ఫీల్, ఓకే బాగుంది ఈ అమ్మాయి ఈ క్యారెక్టర్ కి, ఓకే మనం చెప్పిన డ్రెస్ కోడ్ కూడా ఫాలో అవుతానంది, ఈ సీన్స్ ఉన్నాయి కంఫర్ట్ గా ఉంది అని అనుకుంటే వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. ఎందుకు? మహానటి పుట్టినటువంటి గడ్డ అండి మనది, మరి ఇంకా మహానటి పుట్టిన గడ్డ మీద అది ఏ ఇయర్ అండి? అది ఏ ఇయర్? ఎప్పుడైతే ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటాం, గౌరవం ఉంటదండి, కాదనట్లేదు. ఇప్పుడు జనాల టేస్ట్లు మారుతున్నాయి, సినిమాలు మారుతున్నాయి. ఇప్పుడు మాకు జనాలు చెప్తున్నారు బయటకు వచ్చి, మాకు సగం సగం డ్రెస్సులు వేసుకున్న వాళ్ళు అయితేనే మాకు హీరోయిన్ అని చెప్తారు, వద్దు మాకు ఫుల్ సారీ వేసుకున్నారు తీస్తారేమో, జనాలు అడగట్లేదు అదే కదా. ఇప్పుడు సినిమా ఉంది సైరా చూసి బాగుందని చెప్తారు కానీ మీరు ఇలా తీయలేదు సంథింగ్ ఏదైనా సినిమా మీరు ఇలా తీయలేదు బాగలేదు అని చెప్తే లేదు, తీయటం చూడటమే. డైరెక్టర్ మనసులోకి వచ్చిన కథ ప్రొడ్యూసర్ ప్రొడ్యూస్ చేసినటువంటి కథని జనాలకు చూపెడతారు కదా. మరి ఎందుకు అందరూ అభినయం ఉన్న పాత్రలు కాకుండా ఒలగాది పాత్రల్లోనే తీయాలనే అంశం అయితే మనం కూడా చూడాలని రూల్ లేదు కదా, చూస్తున్నారు కదండి, ఇష్టపడితేనే చూస్తున్నారు. అవునండి, ఒక హీరో మంచోడని పోతున్నాం కానీ హీరోయిన్ వల్గారు అని పోయే సందర్భాలు తక్కువేనేమో. అంత వల్గారిటీ ఉంటే మన సెన్సార్ బోర్డు ఉంది కదండి, యాక్సెప్ట్ చేయదు కదా. అంతా మీరు అనే రేంజ్ లో నాకు ఎందుకు లేదు, ఆ సెన్సార్ బోర్డు కూడా కొంత పరిధి తగ్గించుకుందేమో అనిపిస్తుంది. మీరు ఏ సినిమాల గురించి మాట్లాడతారంటే నేను ఈ మధ్య అయితే 2-2 నెలల నుంచి చూడలేదు సైరా. ఒకప్పటి నుంచి సినిమాలు కూడా కొంచెం ఎక్కువ సినిమా అంటే నవరసాలు సింపుల్ అండి, టీజర్ లో ప్రోమోల్లో వీటిలో మనకు తెలుస్తుంది అసలు లుక్ ఎట్లా ఉంటుంది ఏముంటుంది అని. నచ్చితే చూస్తారు, నచ్చకపోతే చూడరు. మరి తెలుగు వాళ్ళను తక్కువ ఒక క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా తీసుకోవట్లేదు అని కామెంట్ వినవారు. బానే ఉన్నారండి తెలుగు వాళ్ళ ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు. ఒక్కొక్క సినిమాలో అంతా బయట నుంచి వాళ్ళ క్యారెక్టర్ డిమాండ్ చేసి పెర్ఫార్మెన్స్ వైజ్ ఈమె కన్నా, బిజినెస్ వైజ్ ఈమె కన్నా నటీనటులు ఇక్కడ నుంచి తీసుకుపోవాలి. వాళ్ళకి కావాల్సిన టాలెంట్ అండి. ఎక్కడ లేదా 8 కోట్ల మంది లేక తీసుకున్నారని మీరు ఎందుకు అనుకుంటారు? ఇప్పుడు మీరు ఒక డైరెక్టర్ అండి, మీరు ఈ నెలలో కాస్టింగ్ మొత్తం చేసేయాలి, మీ వరకు ఎంత మంది వస్తారు చెప్పండి. డైరెక్టర్ ఇక్కడ హీరో ఇక్కడ కదా, వాళ్ళని రీచ్ అవ్వాలంటే ఎన్ని ఉంటాయి చుట్టూతా, స్క్రీన్ టెస్ట్లు ఉంటాయి, మేనేజర్లు ఉంటారు, కో డైరెక్టర్లు ఉంటారు, అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉంటారు, స్క్రీన్ టెస్ట్ జరగాలి, అంతా జరిగి మీకు స్క్రీన్ టెస్ట్ జరిగిన అవుట్పుట్స్ కొన్ని మీ దగ్గరకు వస్తాయి. మీ దగ్గరకు వచ్చిన పాత్ర మిమ్మల్ని మిస్ అయిపోయి బాగా గుర్తింపు వచ్చినప్పుడు బాధపడ్డ సందర్భాలు ఏమన్నా? అసలు ఏం లేవు, అస్సలు ఒక్కటి కూడా లేదు. నాకు వచ్చింది నేనే చేసి వచ్చింది వదల పట్టుకుని ఇట్లా పట్టుకోలేదు, బాగుంది చేస్తా అంటే ఓకే చేస్తా అని చేసిన, అంతే. ఇక కుదిరింది, అట్లా కుదిరింది చేసుకోవడం. ఐటమ్ సాంగ్ ఏమన్నా చేసే అవకాశం ఉందా? అసలు లేదండి, నాకు షూట్ అవ్వదు, నేను ఎందుకు చేస్తాను? షూట్ అవ్వదు అన్నారు కదా, మామూలు హీరోయిన్ లో అట్లా వల్గర్ అది ఇది అంటుంటే మరి ఐటమ్ సాంగ్ మీరు ఇప్పుడు ఐటమ్ సాంగ్ ప్రత్యేకంగా ఎందుకు అడిగారు చెప్పండి? ఐటమ్ సాంగ్ స్పెషాలిటీ ఉంది కాబట్టి మీరు ఐటమ్ సాంగ్ అంత స్పెషాలిటీ, డ్రెస్ లో స్పెషాలిటీ లేకుండా ఎందుకు తీసుకొని ఉంటే ఆఫర్స్ తక్కువ అయితే నాకు లేని బాధ మీకు ఎందుకు అంటున్నా, నేను హ్యాపీగా ఉన్నాను, నేను తెలుగు దాన్ని వస్తున్నాను కదా, ఎంకరేజ్ చేయండి, హ్యాపీగా ఉన్నాను, విష్ చేయండి. కంపల్సరీ మా ఎంకరేజ్మెంట్ ఉంటుంది, అందులో డౌటే లేదు. నమ్మకం దేవుడి పైన ఉందా? నమ్మకం అంటే ఆయన మీద భారం వేసి ఏ పని చేయనండి, చేసిన తర్వాత బ్లెస్ చేయి బాబా అంటే వెళ్తూ ఉంటా అండి. కానీ పూజలు అవి చాలా తక్కువ, నేను బిలీవ్ చేస్తా అంతే. సమ్ సూపర్స్టిషియస్ పవర్ ఉంటది అండ్ అది మనకు హెల్ప్ కూడా అయితే, సమ్వన్ ఈజ్ వాచింగ్ మీ అన్నట్టు, ఓకే ఒకళ్ళు వాచ్ చేస్తున్నారు అంటే ఇంకొంచెం కాన్షియస్ గా మంచిగా ఉండడానికి మనకు డెఫినెట్ గా హెల్ప్ అవుతుంది. సో ఐ బిలీవ్ ఇన్ గాడ్. అంటే మీరు ఏదైనా ప్రాజెక్ట్ పట్టేటప్పుడు ముందర పెట్టి దండం పెట్టి పోయినట్టు సందర్భాలు, నాకు బాగా సక్సెస్ కావాలంటే సందర్భాలు ఏమన్నా అలాంటివి? మామూలుగా కోరుకుంటానండి అంతే. ఉపవాసాలు భారం వేసైతే ఏది చేయను, ఉపవాసాలు అంత ఉపవాసాలు పూజలు అయితే చేయలేదు. మా డాడీ అయితే బాగా పూజలు ఇవి ఎక్కువ. ఇంట్లో చేస్తారా మీరు ఏమన్నా? తక్కువ అండి, ఊరికే దండం పెట్టుకొని అగరబత్తి వెలిగిస్తా అంతవరకే.
ఇంకా పూజలు స్తోత్రం అవన్నీ నాకు అంటవట్లేదు. ఏం లేదు. జనరల్గా మరి ఈ యొక్క సాయిబాబా టెంపుల్ కాకుండా దూరం ఉన్న ప్లేసులలో వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అవన్నీ ఏమైనా వెళ్తానండి, తిరుపతి వెళ్తాను, షిరిడి వెళ్తాను, మొత్తం అన్నీ వెళ్తుంటారు, పోతుంటారు, వస్తుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మా తెలుగు ప్రజలందరి మనసులు దోచుకోవాలని, ఎన్నో ఆఫర్స్ మీకు రావాలని, ఇంకా స్టార్ హోదా పొందాలని, మాకు ఎన్నో ఇంటర్వ్యూలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. చూస్తున్న విత్ న్యూస్ లక్ష్యం సమాజయితం. స్టార్తో సరదాగా మీ సురేష్ దండు.